ఫ్రెండ్స్, ఇండియాస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్ ఏది అంటే మీరు అంతా ఏమంటారు? ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, ఇలా సొసైటీలో వాళ్ళకున్న రెస్పెక్ట్, వాళ్ళకున్న ఇన్కమ్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఇదే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్ ఏది అని అడిగితే, ఉదాహరణకు ఫిన్లాండ్ కానీ, నార్వే కానీ, ఐర్లాండ్ లాంటి దేశాలలో మనం అడిగితే అక్కడ టీచర్ అని చెప్తారు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్. అలా చెప్పడానికి గల ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఒక ఇల్లు నిర్మించడంలో ఇంజనీర్ అవసరం ఎంతైతే ఉందో, ఒక ప్రాణం నిలబెట్టడంలో డాక్టర్ అవసరం ఎంతైతే ఉందో, రేపటి భవిష్యత్తును నిర్మించడంలో ఒక టీచర్ అవసరం అంతే ఉంది. కరెక్టే కదా? ఎందుకంటే ఒక టీచర్ ఉంటేనే ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక ఏ జాబ్ చేయాలన్నా కూడా ఒక టీచర్, ఒక గురువు అవసరం, చాలా అవసరం. అయితే అందుకే అక్కడ ఆ దేశాలలో టీచర్ శాలరీ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ శాలరీ ఆ జాబ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఉంది? ఇండియాలో స్కూల్స్ ఎవరు నడిపిస్తారు? స్పెషల్గా చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్రాలో స్కూల్స్ ఎలా నడుస్తాయి, టీచర్స్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఈ విషయాలన్నీ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇండియాలో స్కూల్స్ అన్ని ఇండియన్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే నడిపిస్తాయి. అయితే దాంతో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వాళ్ళ గైడెన్స్ ప్రకారమే స్కూల్స్ నడిపించడం అనేది జరుగుతుంది. అయితే ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఉంటారు. దాంతోపాటుగా గవర్నమెంట్ కంట్రోల్డ్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే ఉంటారు. అయితే ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, దాంతోపాటుగా అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ప్రాబ్లం ఏంటి, దాంతోపాటుగా బడ్జెట్ స్కూల్స్ అంటే చిన్న స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కాకుండా చిన్న స్కూల్స్ లాంటి మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ విషయాలన్నీ మన వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్, దాంతోపాటుగా బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ యొక్క ప్రాబ్లమ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్కి ఒక పేరు తీసుకుంటున్నాను, విజయలక్ష్మి అని చెప్పి. అయితే ఈ లక్ష్మి అనే టీచర్ ఎయిడెడ్ స్కూల్లో యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీలా పనిచేస్తున్నారు. అయితే ఈ టీచర్ యొక్క బాధ ఏంటంటే, ఈ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో మ్యాథమెటిక్స్ చేసింది, దాంతోపాటుగా బిఎడ్ కూడా అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చేశారు. అయితే ఈ టీచర్కి గవర్నమెంట్ టీచర్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్ ఉన్న టీచర్కి శాలరీ డిఫరెన్స్ వచ్చేసి దాదాపు 50%. అంటే ఆ టీచర్కి ఒక 50,000 శాలరీ ఉంటే ఈ టీచర్కి కేవలం 25,000 శాలరీ. అక్కడికి సేమ్, ఇద్దరికి ఎలిజిబిలిటీ సేమ్ ఉన్నాయి. ఆ టీచర్ ఎంతైతే క్వాలిఫైడ్ ఉన్నారో ఈ టీచర్ అంతే క్వాలిఫైడ్ ఉన్నారు. అయినప్పటికీ 50% శాలరీ డిఫరెన్స్ ఉందని చెప్పి ఈ టీచర్ యొక్క బాధ. ఈ టీచర్కి కూడా అలాంటి శాలరీ ఉండాలని చెప్పి కోరిక. దాంతో పాటుగా ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లోనే వాళ్ళకి శాలరీస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ విజయలక్ష్మి టీచర్కి మాత్రము 6 monthsకి కానీ శాలరీస్ రాని పరిస్థితి. అదేంటి, శాలరీస్ మాకు ప్రాపర్గా ప్రతి నెల రావాలని చెప్పి వెళ్ళి డిపార్ట్మెంట్లో అడిగినా కూడా ఫైల్స్ మూవ్ అవ్వలేదు, ఫండ్స్ లేవని చెప్పి ఇలా రెగ్యులర్ ఆన్సర్సే వస్తూ ఉంటాయి ఆ టీచర్కి. అయితే ప్రతి నెల శాలరీస్ ఉంటేనే మనకు క్రెడిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. నెల అవ్వక ముందే మనకు అప్పులు పుడుతూ ఉంటాయి. అలాంటి కష్టాలలో మనం ఉంటాం. అయితే 6 months వరకు కూడా శాలరీస్ రాకపోతే ఈ విజయలక్ష్మి టీచర్కి గ్రోసరీస్ కానివ్వండి, నెల సరుకులు, ఇవి దాంతోపాటు పిల్లల ఫీజెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతూ ఉంటాయి. అయితే దీనిపైన విజయలక్ష్మి టీచర్ ఏం చేశారంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు స్కూల్లో పనిచేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత 6 నుంచి మళ్ళీ 9 వరకు రాత్రి ట్యూషన్స్ చెప్తూ ఆ ట్యూషన్ నుంచి వచ్చిన డబ్బులతోనే తన జీవితాన్ని గడపడం అనేది జరిగింది. అయితే విజయలక్ష్మి టీచర్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, తను ఇంత కష్టపడుతున్నా తనకు టైంకి డబ్బులు అందుతలేవు. దీంతో నేను ఒక మనిషినే కదా, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ట్యూషన్స్ చెప్పడం, నాకు ఎక్కడ రెస్ట్ లేకుండా అయిపోయింది. మాకు ఇన్ టైంలో శాలరీస్ వస్తే మాకు బాగుంటుందని చెప్పి టీచర్ యొక్క బాధ. అయితే దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి ఎయిడెడ్ స్కూల్స్ యొక్క టీచర్స్ యొక్క వాదన. దీంతో పాటుగా వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కార్డ్. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో, గవర్నమెంట్ డైరెక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, లేకుంటే హెల్త్ ఇష్యూ వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చినా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి హెల్త్ కార్డ్ అనేది ఉంటుంది. దాంతో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారు. అయితే ఇక్కడ
ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్ టీచర్సే, అంటే ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో నడుస్తూ ఉంటుంది. మాక్సిమం గవర్నమెంట్ నుంచే వీళ్ళకి శాలరీస్ వస్తూ ఉంటాయి. సరే 50% శాలరీ తక్కువ ఉన్నా వీళ్ళకి ఇన్ టైంలో శాలరీస్ రావాలని చెప్పి ఒక బాధ. దాంతో పాటుగా హెల్త్ కార్డ్, వీళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్డ్ ఉంది కానీ హెల్త్ కార్డ్ అనేది లేదు. అంటే లైఫ్ ఏదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తుంది, కానీ హెల్త్ కార్డ్ అయితే వీళ్ళకి ఏదైతే కోవిడ్ టైంలో జరిగిన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీలో జరిగిన హెల్త్ ఇష్యూస్, వీళ్ళకి యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగినా, లేకుంటే వీళ్ళకి ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి హెల్త్ కార్డ్ లేదని చెప్పి ఈ టీచర్స్ యొక్క బాధ. ఎందుకంటే అలాంటి ఏదైనా హెల్త్ కార్డ్ ఉంటే వాళ్ళకు బాగుంటుంది. ఇప్పటికే మాకు టైంకి శాలరీస్ పడవు, దాంతో పాటుగా మేము ప్రతి నెల ఇలా తిరగాల్సి వస్తుంది, మాకు ఎక్కడ డబ్బులు పుట్టవు, మా కష్టం చాలా ఉంది, మాకు కూడా ఒక హెల్త్ కార్డ్ ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ అని చెప్పి వారి యొక్క వాదన. కరెక్టే కదా, వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్ అనేది ఉంటే చాలా బాగుంటుంది. దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా చెప్పాలంటే ఎయిడెడ్ స్కూల్స్ చాలా పాతపడిన స్కూల్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో నడుస్తుంటాయి కాబట్టి ఆ స్కూల్స్ యొక్క మెయింటెనెన్స్ సరిగా ఉండదు, టాయిలెట్స్ బాగుండవు, వర్షాలు స్టార్ట్ అయినప్పుడు వాటర్ లీకేజెస్ ఉంటాయి, దాంతో పాటుగా మెయింటెనెన్స్ సరిగా ఉండదు అని చెప్పి ఆ టీచర్ యొక్క బాధ. అంటే ఆడపిల్లలు కూడా స్కూల్ కి రెగ్యులర్ గా రావాలి అంటే టాయిలెట్స్ బాగుంటేనే కదా వాళ్ళు రాగలుగుతారు, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతో పాటుగా మిడ్ డే మీల్స్ ఇవన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను, నేను టీచర్ కంటే ఎక్కువ క్లర్క్ లా అయిపోయాను నా పరిస్థితి అని చెప్పి నవ్వుతూ చెప్తుంది. అయితే ఆ టీచర్ చెప్పే బాధ అంతా ఒకటే. నాలాంటి టీచర్లు లక్షల మంది టీచర్స్ ఉన్నారు ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేవారు. అయితే వారి అందరి బాధ ఏంటి అంటే ఇన్ టైంకి శాలరీ పడి, సరే 50% తక్కువ పడుతుంది కదా, ఉదాహరణకి వాళ్ళకి 50,000 పడితే వీళ్ళకి 25,000 పడుతుంది కదా, వాళ్ళకి 1,00,000 పడితే వీళ్ళకి 50,000 పడుతుంది కదా. సరే అలా పడ్డా మాకు నెల నెల పడితే బాగుంటుంది, మాకు కూడా సేమ్ శాలరీ ఇవ్వండి, లేకపోతే ప్రతి నెల మాకు ఇన్ టైంలో శాలరీ వచ్చేటట్టు చూడండి, దాంతోపాటు హెల్త్ కార్డు మాకు రావాలి అని చెప్పి వారి యొక్క కోరిక. దాంతో పాటుగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ టీచర్స్ యొక్క ముఖ్య వాదన. దాంతో పాటుగా అన్ఎయిడెడ్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్. అయితే ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు తీసుకుంటారు వీళ్ళను, వీళ్ళది కూడా ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్ సేమే ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ టీచర్స్ ఇంకా ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ కానివ్వండి, సేమ్ అలానే ఈ టీచర్స్ క్వాలిఫికేషన్ కూడా అలానే ఉంటుంది. డిగ్రీ చేస్తారు, బిఎడ్ చేస్తారు, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే వీళ్ళ శాలరీ ఇంకా దారుణంగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే వారు 25,000 ఎయిడెడ్ స్కూల్ వాళ్ళు సంపాదిస్తే వీరు అందులో సగం కూడా సంపాదించలేని పరిస్థితి. దాంతో పాటుగా వీళ్ళకు జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. అంటే ఎప్పుడు మేనేజ్మెంట్ కి ఒకవేళ ఫండ్స్ లేకపోతే అప్పుడు వాళ్ళు తీసేసే పరిస్థితి, వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ ఉండదు, దాంతోపాటు హెల్త్ సపోర్ట్ ఉండదు, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ కార్డ్ కానివ్వండి, ఎలాంటి హెల్త్ సపోర్ట్ ఉండదు. అయితే ఈ గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళకి కూడా చిన్నగా ఏదో ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఉదాహరణకు హెల్త్ కార్డ్ లాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఇన్ని ఇయర్స్ ఒకవేళ ఏదైనా ఒక స్కూల్లో ఇన్ని ఇయర్స్ లేకుంటే ఇంత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఫైనాన్షియల్ హెల్ప్ ఉంటే బాగుంటుందని చెప్పి ఈ టీచర్స్ యొక్క ఆశ. ఇంకా చెప్పాలంటే బడ్జెట్ స్కూల్స్ అంటే ఎంతైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న పిల్లలందరికీ విద్య అందించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కంటే జనాలు అంటే పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి టైంలోనే ఈ బడ్జెట్ స్కూల్స్, ఇవి నేను కార్పొరేట్ స్కూల్స్ గురించి మాట్లాడట్లేదు, బడ్జెట్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నా. అయితే ఈ బడ్జెట్ స్కూల్స్ ఏంటి అంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే టీచర్ అవ్వాలని చెప్పి ప్యాషన్తో 98, ఇప్పుడు తెలంగాణలో 98 డిఎస్సి ఉంది, ఆ రిజల్ట్ ఇప్పుడు రాలేదు. చాలా మంది అప్పుడు రాసి చాలా మంది ఒట్టిగానే ఉన్నారు. అంటే క్వాలిఫై అయ్యి కూడా ఆ రిజల్ట్స్ రాకపోవడం, వాళ్ళకి జాబ్స్ ఇవ్వకపోవడంతో ఇంకా కోర్టులో వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. దాంతో పాటుగా చాలా మంది టీచర్ అవ్వాలని చెప్పి ప్యాషన్ తో ఎగ్జామ్స్ రాసి టీచర్ కాకపోవడం, అయిన వాళ్ళకు జాబ్స్ రాకపోవడం, ఇలా 90s నుంచి 2000 మధ్యలో జరిగిన సిచ్యువేషన్ లో చాలా మంది ఎలాగో అలా అంటే వీళ్ళకి ఫండ్స్ లేకున్నా, డొనేషన్స్ లేకున్నా ఒక చిన్న స్కూల్ అనేది స్థాపించుకున్నది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న విద్య 10 మందికి పంచితే అది మంచిది అని చెప్పి, 10 మందికి ఉపయోగపడితే అదే వాళ్ళకు ఆనందం అని చెప్పి చిన్న స్కూల్స్, అంటే నేను కార్పొరేట్ స్కూల్స్ గురించి చెప్పట్లేదు, చిన్న స్కూల్స్ వీళ్ళు స్థాపించుకున్నారు. అయితే వీళ్ళకి ఏం జరిగిపోయిందంటే కార్పొరేట్ స్కూల్స్ తోని పోటీ పడలేకపోయారు. ఇటు గవర్నమెంట్ స్కూల్స్ ఈ మధ్య చూసుకుంటే డెవలప్మెంట్ జరుగుతుంది, అది మంచి విషయమే. మనమంతా ఏం చూస్తామంటే
ఒక గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తే మంచిదే అని చెప్పి అనుకుంటాం. నిజమే, మంచిదే. కానీ ప్రైవేట్ స్కూల్స్ నమ్ముకొని కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ గవర్నమెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోయింది. సో అలాంటి టైంలో కార్పొరేట్ స్కూల్స్ అవి మేనేజ్ చేసుకోగలిగితే వాళ్ళకు ఇన్కమ్, వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ స్కూల్స్ ఏదైతే చిన్న స్కూల్స్ ఉంటాయో, ప్లే స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, చిన్న స్కూల్స్ 100 నుంచి 200 మధ్యలో స్ట్రెంత్ ఉండే స్కూల్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గవర్నమెంట్ తీసుకొచ్చే ఇప్పుడు వీళ్ళకి కూడా ఎలాంటి పిల్లలు అంటే, ఎలాంటి పేరెంట్స్, ఎలాంటి సొసైటీ నుంచి వస్తారు అంటే, వీళ్ళకి కూడా పూర్ పీపుల్స్ స్టూడెంట్సే వస్తారు. అలాంటప్పుడు వీళ్ళ ఫీజులు ఎక్కువ కట్టుకోలేరు. అలాంటి తక్కువ ఫీజెస్ తీసుకునే ఈ స్కూల్స్, ఈ ఫీజెస్ కూడా వాళ్ళకి ఒకసారి డిఫాల్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఆ టైంలో వీళ్ళు జాబ్స్ అంటే బిఎడ్ ఉన్నా కూడా, జాబ్స్ వచ్చిన క్వాలిఫై అయినా కూడా అప్పుడు జాబ్స్ ఇవ్వకపోవడము, దాంతో పాటు అంటే పేరెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తారంటే, ప్రైవేట్ స్కూల్ అనగానే దోపిడీ చేసుకుంటాయని చెప్పి ఆలోచిస్తారు కదా. సరే, కార్పొరేట్ స్కూల్లో జరుగుతుంది కావచ్చు, కానీ ఇలాంటి బడ్జెట్ స్కూల్ పైన ఎందుకు? అక్కడైనా అదే చదువు, అక్కడ ఒక్కొక్కరు లక్షలు పెట్టి చదువుతూ ఉంటారు. ఇలాంటి బడ్జెట్ స్కూల్లో మీరు 10,000, 20,000 పెట్టి చదివించినా మీకు డబ్బు మిగులుతుంది. అలాంటివి వాళ్ళకు ఆ స్కూల్కి కూడా హెల్ప్ అవుతుంది. దాని నుంచి చాలా మంది టీచర్స్ కి వాళ్ళ యొక్క జీవన ఆధారం దొరుకుతుంది. ఈ విషయంలో బడ్జెట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి. దాంతో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ అనగానే దోపిడీ అనుకోవద్దు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కార్పొరేట్ స్కూల్స్, ఇంకోటి మిడిల్ బడ్జెట్ స్కూల్స్, ఇంకోటి స్మాల్ బడ్జెట్ స్కూల్స్. మిడిల్ బడ్జెట్ అంటే ఉదాహరణకు వాళ్ళకి 500, 600 స్ట్రెంత్ ఉంటుంది. వాళ్ళకు ఫైనాన్షియల్ గా ఎక్కువ ఇష్యూస్ ఉండవు. కానీ చిన్న స్కూల్స్ ఏదైతే 100 నుంచి 200 మధ్య స్ట్రెంత్ ఉంటాయి, వాళ్ళ ప్యాషన్ అంటే వాళ్ళు వేరే జాబ్ చేయలేరు బయటికి వెళ్ళి. అలాంటి వాళ్ళకు ఈ టీచర్ జాబ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కేవలం పిల్లలకి చదువు నేర్పించాలని చెప్పారు. కానీ సరే, ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాదు, కానీ వాళ్ళకు కూడా జీవనాధారం ఉండాలి కదా. దానికి ఇక్కడి పబ్లిక్ అయినా కూడా, పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న స్కూల్స్ లో కూడా చేర్పిస్తే సేమ్ అక్కడ అదే చదువు, ఇక్కడ అదే చదువు, ఏం డిఫరెన్స్ ఉండదు. నర్సరీకి ₹1,00,000 తీసుకునే స్కూల్స్ ఉన్నాయి. ఏం నేర్పిస్తారు? ఏం నేర్పియరు. ఇలాంటి చిన్న స్కూల్ వేయండి, 10,000లో అయిపోతుంది, మీకు డబ్బులు మిగులుతాయి. సో ఇలాంటి చిన్న స్కూల్స్ పైన కూడా పబ్లిక్ కూడా ఇంపార్టెన్స్ చూపెట్టాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్ గా స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి. దాంతో పాటుగా గవర్నమెంట్ కూడా ఇలాంటి బడ్జెట్ స్కూల్స్ కి కొంచెం హెల్ప్ ఉండాలని చెప్పి, అంటే ఫైనాన్షియల్ గానో లేకుంటే ఇంకేదో విధంగా దీని గురించి ఆలోచించి ఏదో ఒక హెల్పింగ్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాంతో పాటుగా గవర్నమెంట్ ఏం ఇంప్లిమెంట్ చేయలేదా అంటే, చేసింది. ఫైనల్ గా చెప్తున్నా, అంటే మొత్తానికి గవర్నమెంట్ ఏం చేయలేకుండా లేదు. గవర్నమెంట్ కూడా మిడ్ డే మీల్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసింది. దాంతో పాటు పిల్లలకి స్కాలర్షిప్స్ కానివ్వండి, స్కూల్ డ్రెస్సెస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి పేద పిల్లలకు, దాంతో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ స్కూల్స్ చెప్పి ఇలా చాలా స్కూల్స్ కూడా గవర్నమెంట్ కొత్తగా నిర్మించడం జరిగింది. దాంతో పాటుగా ఈ ప్రైవేట్ టీచర్స్, అన్ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కోవిడ్ టైంలో వాళ్ళకు నెలకి 2,000 ఇవ్వడం, దాంతో పాటు రేషన్ గా ఒక 25 kgs బియ్యం ఇవ్వడం, ఇలా వాళ్ళ ఇనిషియేషన్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకొన్ని ఈ డిమాండ్స్ కూడా నెరవేర్స్తే బాగుంటుందని చెప్పి ఆ టీచర్స్ యొక్క కోరిక. దీనిపైన మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో పైన అంటే ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ కి, అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి, బడ్జెట్ స్కూల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.